మాజీ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి తన అనుచర గణంతో టీడీపీని వీడి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. మైదుకూరు నియోజకవర్గం కాజీపేట మండలానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి 1983 నుంచి నేటి వరకు టీడీపీలోనే ఉన్నారు. తన సేవలను డబ్బుల కట్టలతో కనిపించకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొని జైలు జీవితాన్ని కూడా గడిపారన్నారు. డబ్బు మాటలకే ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీ అధినాయకుల ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టేందుకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అటువంటి సిన్సియర్ కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు ఉంది అని చెప్పి నేను అనుకుంటాను. మరి ఇంకా చాలా మంది ఉన్నారు. మరి ఈరోజు ఆ లోపే కానీ ఉండాలి కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. పేరు చెప్పారు, దాదాపు 300 మంది పేరు చెప్పాలా అంత టైం లేదు. కాబట్టి మరి మనం ఎక్కడ పనిచేస్తున్నా ఈరోజు మనస్ఫూర్తిగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ముఖ్యంగా వచ్చి సోదాలు వచ్చినందుకు మనస్ఫూర్తిగా శిరస వహించి వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మోసం చేయం, జగాలు చేయం, అబద్ధాలు చెప్పాం. పార్టీలో సిన్సియర్ గా కష్టపడి చేసే వాళ్ళకు ఎప్పుడు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను 1922 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి పైన భక్తితో ఎన్టీ రామారావు గారి అభిమానిగా తెలుగుదేశం పార్టీలో చేరిన. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత నీతి నిజాయితీ నిబద్ధతగా 42 సంవత్సరాలు ఎత్తిన జెండా దించకుండా 6 దిశలో కృషి చేశా. జైలుకు పోయినా నన్ను చంపాలని ప్రయత్నించినా నా పైన ఎన్ని కేసులు పెట్టినా నిజాయితీ నిబద్ధతతో నేను పార్టీ కోసం పనిచేశా. పార్టీ కోసం ఇంత నిజాయితీ నిబద్ధతగా పనిచేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, ఆయన మహానాయకుడు. నేను ఏది జరిగినా నిమిషాల్లో నా దగ్గర చూసుకుంటా ఎవరు పని చేస్తే వాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పారు. 42 సంవత్సరాలు పనిచేసేటువంటి నన్ను పాతాళానికి తొక్కి ఒక 10 సంవత్సరాలు వచ్చినట్టు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి డబ్బున్నటువంటి సుధాకర్ గారు చెబితే నన్ను తీసేసి పదవి నుంచి తొలగించినటువంటి గొప్ప 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 నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.